హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. బట్ ఆఫ్టర్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి క్రేజ్ కి తగ్గట్టు సినిమాలు పడలేదు. ఓవరాల్ గా ఒక 5-6 సినిమాలు వచ్చినప్పుడు కూడా కేవలం 2 సినిమాలే, ఖైదీ 150 అండ్ వాల్తేరు వీరయ్య మాత్రమే హిట్ అయినటువంటి సినిమాలు. సో ఈ క్రమంలో చిరంజీవి గారికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ప్రెసెంట్ జనాల పల్స్ తగ్గట్టు సినిమాలు తీసేవాళ్ళు కావాలి. సో అందువల్ల ఈ మధ్య రీసెంట్ గా యంగ్ డైరెక్టర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇస్తూ ఓవరాల్ గా జనరేషన్ ఈక్వల్ గా ఉన్నటువంటి సినిమాలు చేద్దాం ఫిక్స్ అయ్యారు. అండ్ ఈ క్రమంలోనే వశిష్ఠ డైరెక్షన్ లో ప్రెసెంట్ ఈ 2025 లో విశ్వంబరతో మన ముందరికి రాబోతున్నారు. ఇక నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే దసరా ఫేమ్ డైరెక్టర్ అనేటువంటి శ్రీకాంత్ ఓదలాతో ఒక బ్రూటల్ వైలెన్స్ మూవీకి అయితే ఓకే చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు, అది మంచి వైరల్ అయింది. ఇక నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే ఈ 2025 లో సంక్రాంతికి వచ్చి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో చిరంజీవి గారు నెక్స్ట్ మూవీని అనిల్ రావిపూడి గారితో ప్లాన్ చేసుకున్నారు. అండ్ అనిల్ రావిపూడి గారికి ఎవ్రీ సంక్రాంతికి ఒక సినిమా తీయడం అలవాటు కాబట్టి సో ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారిని 2026 సంక్రాంతికి తీసుకురావాలని ఆలోచనలో పడ్డారు. సో నార్మల్ గానే అనిల్ రావిపూడి గారి సినిమాలో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, అదే ఎంటర్టైన్మెంట్ డబుల్ అయితే అర్థం కాలేదా? సో ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారిని డ్యూయల్ రోల్లో చూపించబోతున్నారంట. సో ఒక్క రోల్లో చూపిస్తేనే మెగాస్టార్ గారి టైమింగ్ కి ఈలలు విజిల్స్ ఓ లెవెల్లో వస్తాయి. అలాంటిది డ్యూయల్ రోల్ అంటే ఖచ్చితంగా టాప్ లేచిపోద్ది అనమాట. అండ్ అందులోనూ అనిల్ రావిపూడి సినిమా కాబట్టి సినిమాని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాకి సంబంధించి డ్యూయల్ రోల్ అన్న విషయాన్ని చిరంజీవి గారే చెప్పడం జరిగింది అనమాట రీసెంట్ గా అటెండ్ అయినటువంటి ఒక ఈవెంట్ లో. సో ఈ క్రమంలో ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే అనిల్ రావిపూడి స్టోరీ చెప్తున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నానని చిరంజీవి గారే చెప్పడం జరిగింది. సో అంత కరెక్ట్ టైమింగ్ ఉన్నటువంటి బాస్ గారికి అంత నవ్వు తెప్పించినటువంటి స్టోరీ అంటే ఇంకా మనం సీట్లో కూర్చోగలమా? సో ఖచ్చితంగా సీట్లు ఊపేటటువంటి సినిమాని తీస్తున్నాడు అనే విషయాన్ని చాలా క్లారిటీ వచ్చేసింది. సో ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి గారితో అనిల్ రావిపూడి తీస్తున్నటువంటి సినిమాకి సంబంధించి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. కానీ ఓవరాల్ గా చిరంజీవి గారి కూతురే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ప్రెసెంట్ టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కొంతమంది నచ్చే ఉంటాయి కదా. సో ఫ్లాప్ అయిన సినిమాలో లేదా యావరేజ్ ఉన్నటువంటి సినిమాల్లో మీకు చిరంజీవి గారి సినిమాస్ లో బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ అలానే అనిల్ రావిపూడి గారితో సినిమా అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.